వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము దీనికి ఒక చిన్న డిజైన్ అయితే చేసుకున్నామండి. అర్జెంట్ శారీస్ మనకి రెగ్యులర్గా పంపిస్తుంటారు కదా, తను పంపించినవే అనమాట. లాస్ట్ టైం కూడా ఒక 10 శారీస్ చేశాను చూడండి, అవే అనమాట. అట్లా ఆమెనే పంపిస్తుంది ఇట్లా అర్జెంటుగా. ఇప్పుడు ఒక 7 శారీస్ ఏమో పంపింది, వాటిలో ఒక 3 అయితే అర్జెంట్ వంట. మార్నింగ్ ఒక ఛానల్లో ఒక వీడియో పెట్టేశాను కదా, దాంతోపాటు ఇది కూడా అండి. ఇది కూడా మనము అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకునేటువంటి సింపుల్ డిజైన్. ఈ డిజైన్ వచ్చేసి మనం కాటన్ శారీస్కి లేకపోతే ఫ్యాన్సీ శారీస్కి అలా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇలా బీడ్స్ అయితే తీసుకున్నానండి. 3mm సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక 3 బీడ్స్ తీసుకోండి, ఆ తర్వాత టాజల్ తీసుకోండి, ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా? తీసుకొని ఈ ఫస్ట్ బీడ్కి నీడిలు పైనుంచి కిందకి ఒక్కదానికే తీయండి. ఇలా తీసేసి దారము కాస్త దగ్గరగా లాగేసుకోండి. ఇలా కట్టుకోవటానికి వీలుగా కూడా దగ్గరగా లాగేసేయండి. ఆ తర్వాత ఈ పక్కన శారీకి కుచ్చేసి ముడేసేసేయండి. అంతే, సింపుల్గా చేసుకునేటువంటి ఫాస్ట్ డిజైన్ అన్నమాట. మనకి త్వరగా అయిపోతుంది. ఎంత అర్జెంట్ అనుకున్నా కూడా ఇది మనము కుచ్చుకి ఒక 1 మినిట్ వేసుకున్నా కూడా 40 ఇంచెస్కి 40 టాజల్స్ 40 మినిట్స్ అంతే. ఇంకా అటు ఇటుగా అయిపోతుంటుంది అనమాట. ఇది నేను 2 ఇంచెస్కి ఒకటి చేసా అండి. ఇలా మనం కొంచెం బీడ్స్ కొంచెం ఎక్కువగా వాడుకున్నాం కాబట్టి కొంచెం ఈ 2 ఇంచెస్కి ఒకటి చేసుకున్నా కూడా డిజైన్ వచ్చి బాగుంటుంది. అయితే శారీ కూడా దానికి తగ్గట్టుగానే ఉందిలేండి. ఓకేనా? ఇది ఇలా కొంచెం పల్చగా ఉంటుంది కదా, ఇప్పుడు చూసారు కదా ఎంత పల్చగా ఉందో. దీన్ని ఏమంటామో కోటా శారీస్ మోడల్లో ఉంది, కానీ మరి ఇది అదో కాదో నాకు గుర్తు రావట్లేదు దీని పేరు. సో ఇలాంటి దానికి అయితే కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉంది కదా, ఇలా అయితే మనము అటు పట్టు కాదు కూడా అన్నమాట. ఇది సింపుల్ డిజైనే. ఓకేనా? ఇలా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ కూడా ఫాస్ట్గానే చేసేసుకున్నాము. చిన్న డిజైనే మార్నింగ్ కూడా, అది కూడా అంతే 1 మినిట్లో అయిపోతుంది. ఒక కుచ్చు చేయడానికి 1 మినిట్ పడుతుంది అన్నమాట. మనం చేసేదాన్ని బట్టి, అంటే ఫాస్ట్గా చేయి తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫాస్ట్గా చేస్తారు, లేదంటే కొంచెం స్లోగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసుకునే దాన్ని బట్టి కూడా మనకి ఈ డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? త్వరగానే అయిపోతుంది అనమాట. చూద్దాం ఈ 10 నిమిషాల్లోనే నేను ఈ చీర అయిపోగొడతానో లేదు. అంటే సగం చేసేసాను ఆల్రెడీ, ఇంకా కొంచెమే ఉంది, ఇంకొక 10 టాజల్స్ ఉన్నాయి అంతే. ఇంకొక చీర ఉంది, అది కూడా సింపుల్ డిజైనే. దాన్ని ఎలా చేస్తానో మరి. నేను మీకు డిజైన్ చూపిస్తాను చివరిలోనే అయిపోయాక. ఓకేనా? మార్నింగ్ చేసిన డిజైన్ కూడా రేట్ వచ్చేసి 350కే చేస్తా అని చెప్పా కదా అండి. బొటిక్ వాళ్ళకి 350కే అనమాట. ఓకేనా? ఇదైనా కూడా నేను 350కి అయితే చేసేస్తా అండి. మళ్ళీ అర్జెంట్ కూడా కదా, మనకి మళ్ళీ వేరే ఆర్డర్స్ ఉన్నా కూడా పక్కన పెట్టి ఇవి అర్జెంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను 350 ఏదైనా సరే వీళ్ళ వరకు మాత్రానికి బొటిక్ వాళ్ళకి 350కే చేస్తుంటా. ఇవాళ రేపుల్లోని పని దొరకటమే కష్టంగా ఉందండి. ఉన్న పనిని పోగొట్టుకోవడం దేనికని అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, ఒక పని లేదనుకున్నా పర్వాలేదు, ఇంకేమనుకున్నా పర్వాలేదులే, కానీ మనతో ఉండాలి, మనకి రెగ్యులర్గా పని ఇవ్వాలి అంటే మనము ఒక దగ్గర తగ్గాలి కదా. కొంచెం తగ్గుతూ చేసుకుంటూ పోవాలి.
అన్నప్పుడు పని చేతిలో ఉంటుంది. నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది కదా, 3 years 4 years అవుతుంది కదా. అప్పటి నుంచి నేను వీళ్ళకి అదే రేటుకి చేస్తున్నా. అంటే వీళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. వీళ్ళతోటి మనకి కంఫర్ట్ ఉంటుంది. నాకైతే ఏంటంటే ఏ డిజైన్ అయినా పర్వాలేదు, ఎన్ని టాజిల్స్ అయినా పర్వాలేదు, ఇక నా ఇష్టం అన్నమాట. ఇక ఇలాగే కావాలని అయితే చెప్పరు. అంటే చెప్తారు కొంచెం సింపుల్గానో గ్రాండ్గానో అని చెప్తారు, కానీ ఈ డిజైనే చెయ్యి, ఈ థ్రెడ్డే పెట్టు, ఇక్కడ ఇన్ని కలర్లు పెట్టు, ఇక్కడ ఇన్ని కలర్లు పెట్టు, లేకపోతే ఈ పూస ఇలా ఈ షేప్లో చూడు, అట్లా కొంతమందికి చెప్తుంటారు కదా. అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అలా ఫ్రీగా వదిలేసినప్పుడు మనము ప్రశాంతంగా మంచిగా చేసుకోవచ్చు డిజైన్, ఒత్తిడి లేకుండా. అమ్మో ఇచ్చేస్తే ఏమంటారో, అమ్మో ఇది నచ్చుతారో లేదో అనే టెన్షన్ లేకపోతే ప్రశాంతంగా మంచి డిజైన్స్ చేసి పెడతాం. మైండ్లోకి ఏదైనా భయమో ఏదో ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి, అసలు డిజైన్ అస్సలు కుదరదు. అస్సలంటే అస్సలు కుదరదు నిజంగా. కావాలంటే మీరు చూడండి, ప్రయత్నించండి, తెలుస్తుంది మీకు కూడా ఒకసారి. అంటే అదొక రకమైన ఒత్తిడి ఉంటుంది మనకి. అమ్మో ఇలా చేస్తే నచ్చుతారో లేదో, ఏమంటారో ఏమో టెన్షన్ ఉంటుంది. సో నాకైతే ఆ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తారు, నాకు హ్యాపీ. అంటే వేరే దగ్గర నుంచి రావాలి, మళ్ళీ రైడ్ కూడా 100 rupees పైన ఉంటుంది వీళ్ళకి. నాకు రైడ్ వాళ్ళే పెట్టుకుంటారులే. ఒక్కోసారి నేను పెట్టుకుంటా, ఒక్కోసారి వాళ్ళు పెట్టుకుంటారు. అట్లా రెగ్యులర్గా ఇచ్చేటప్పుడు మనం కూడా పెట్టుకోవాలి కదా, ఒకసారి కాదు కదా. ఇంతకుముందు రైడ్ 60 rupees ఏమో పడేది, ఇప్పుడు రేట్లు పెరిగినాయో ఏమో 100 పడుతుంది. రైడ్ బుక్ చేస్తే వచ్చేస్తాయండి. ఇంకా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయటం. అయిపోయిందండి. ఎన్ని టాజిల్స్ కట్టినా నాకు గుర్తులేదు, నేను మాట్లాడుతూనే ఉన్నా. ఈ పూసలు తీసుకోవడం ఒకటి మాలా లేట్ అసలు. దీనికి మధ్యలో ఇంకో బీడ్ పెట్టేస్తే మంచిగా ఫ్లవర్ అవుతుందిలే, కానీ మనకంత టైం లేదులే. ఓకేనా? ఓకే, డిజైన్ చూపించేస్తా. ఇలా వచ్చిందండి, సింపుల్గా చూసేసారు కదా. ఫాస్ట్గా చేసేసుకుంటే ఒక 1/2 అవర్లోనే అయిపోగొట్టుకోవచ్చు. 25 టాజిల్సే కదా, ఇంకో 5 minutes కలుపుకుంటే 1/2 అవర్లో కట్టేసేయచ్చు అనమాట. ఈ డిజైన్ శారీ వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది. ఓకేనా? ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మర్చిపోకండి లైక్ చేయండి, డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలా చేసుకున్నాక ఇంకా గ్రాండ్గానో ఇంకొంచెం దగ్గరగానో కావాలనుకుంటే ఈ మధ్యలో ఏదైనా ఒక డ్రాప్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. డ్రాప్ అంటే డ్రాపే కాదు, ఒక బీడ్ దాని కింద ఒక చిన్న పూస్ పెట్టేసి రివర్స్ తీసి కట్ చేస్తే అయిపోతుంది ముడేసుకొని అలా.